బంగ్లాదేశ్లో పరిస్థితులు క్షణం క్షణం మారుతున్నాయి. ఆ దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. దీంతో బంగ్లాదేశ్లో తాత్కాలికంగా సైనిక పాలన ఏర్పడింది. ప్రజలు సంయమనం పాటించాలని, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయదని ఆర్మీ తెలిపింది. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు దేశమంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేశాక సోదరి షేక్ రెహానాతో విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తుంది. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఆర్మీ హెలికాప్టర్లో బంగ్లా సరిహద్దులు దాటినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. భారత్లో అగర్తాల చేరినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు ఆమె ఫిన్లాండ్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. బంగ్లాదేశ్లో అల్లర్లు, ప్రధాని హసీనా రాజీనామాతో భారత్ అప్రమత్తమైంది. ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించింది సర్కార్. కుచ్ బెహార్, పెట్రాపోల్ బార్డర్లో భద్రతను పెంచింది. మరోవైపు బంగ్లాదేశ్లోని ఇండియన్ పౌరులను అలర్ట్ చేసింది. పరిస్థితులు అసాధారణంగా ఉన్నాయని, ఎవరు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే ఎంబసీని సంప్రదించాలని తెలిపింది. బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు, అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ గొడవలు హింసాత్మకంగా మారడంతో ఈ ఘటనలో 19 మంది పోలీసులు సహా సుమారు 300 మంది మృతి చెందారు. బంగ్లాదేశ్లో అల్లర్లు బాధాకరమన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రజలు పుకార్లు నమ్మొద్దని సూచించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. ఇది 2 దేశాల మధ్య వ్యవహారమని, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సపోర్ట్ చేయాలన్నారు సీఎం మమతా బెనర్జీ. బంగ్లాదేశ్లో పరిస్థితులు క్షణం క్షణం మారుతున్నాయి. ఆ దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. దీంతో బంగ్లాదేశ్లో తాత్కాలికంగా సైనిక పాలన ఏర్పడింది. ప్రజలు సంయమనం పాటించాలని, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయదని ఆర్మీ తెలిపింది. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు దేశమంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేశాక సోదరి షేక్ రెహానాతో విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తుంది. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఆర్మీ హెలికాప్టర్లో బంగ్లా సరిహద్దులు దాటినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. భారత్లో అగర్తాల చేరినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు ఆమె ఫిన్లాండ్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. బంగ్లాదేశ్లో అల్లర్లు, ప్రధాని హసీనా రాజీనామాతో భారత్ అప్రమత్తమైంది. ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించింది సర్కార్. కుచ్ బెహార్, పెట్రాపోల్ బార్డర్లో భద్రతను పెంచింది. మరోవైపు బంగ్లాదేశ్లోని ఇండియన్ పౌరులను అలర్ట్ చేసింది. పరిస్థితులు అసాధారణంగా ఉన్నాయని, ఎవరు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే ఎంబసీని సంప్రదించాలని తెలిపింది. బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు, అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ గొడవలు హింసాత్మకంగా మారడంతో ఈ ఘటనలో 19 మంది పోలీసులు సహా సుమారు 300 మంది మృతి చెందారు. బంగ్లాదేశ్లో అల్లర్లు బాధాకరమన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రజలు పుకార్లు నమ్మొద్దని సూచించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. ఇది 2 దేశాల మధ్య వ్యవహారమని, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సపోర్ట్ చేయాలన్నారు సీఎం మమతా బెనర్జీ. देखते हो आपसे 아니, 경기장 말해.
బంగ్లాదేశ్లో పరిస్థితులు క్షణం క్షణం మారుతున్నాయి. ఆ దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. దీంతో బంగ్లాదేశ్లో తాత్కాలికంగా సైనిక పాలన ఏర్పడింది. ప్రజలు సంయమనం పాటించాలని, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయదని ఆర్మీ తెలిపింది. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు దేశమంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేశాక సోదరి షేక్ రెహానాతో విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తుంది. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఆర్మీ హెలికాప్టర్లో బంగ్లా సరిహద్దులు దాటినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. భారత్లో అగర్తాలా చేరినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు ఆమె ఫిన్లాండ్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. బంగ్లాదేశ్లో అల్లర్లు, ప్రధాని హసీనా రాజీనామాతో భారత్ అప్రమత్తమైంది. ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించింది సర్కార్. కూచ్ బెహార్, పెట్రాపోల్ బార్డర్లో భద్రతను పెంచింది. మరోవైపు బంగ్లాదేశ్లోని ఇండియన్ పౌరులను అలర్ట్ చేసింది. పరిస్థితులు అసాధారణంగా ఉన్నాయని, ఎవరు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే ఎంబసీని సంప్రదించాలని తెలిపింది. బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ గొడవలు హింసాత్మకంగా మారడంతో ఈ ఘటనలో 19 మంది పోలీసులు సహా సుమారు 300 మంది మృతి చెందారు. బంగ్లాదేశ్లో అల్లర్లు బాధాకరమన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రజలు పుకార్లు నమ్మొద్దని సూచించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. ఇది 2 దేశాల మధ్య వ్యవహారమని, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సపోర్ట్ చేయాలన్నారు సీఎం మమతా బెనర్జీ.